ఆల్ మై డియర్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, శ్వాస విజ్ఞాన జ్యోతి గురించి పత్రిజీ గారి మాటల్లో మనం ఈ అత్యద్భుతమైన టాపిక్ శ్వాస విజ్ఞాన జ్యోతి విద్యార్థి జీవన క్రాంతి అన్న ఈ విషయం గురించి కూలంకషంగా తెలుసుకుందాం. ఇది సనూతన విజ్ఞానము కాదు, ఇది సనాతన విజ్ఞానం. శ్వాస విజ్ఞానం అంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు, స్థూలంగా ఉన్న ఉచ్ఛ్వాస నిశ్వాసలు, దానితో పాటు సూక్ష్మంగా ఉన్న శక్తి తరంగాలు, ఆ శక్తి క్షేత్రము, వాటన్నిటి గురించి మనం తెలుసుకోవడం అన్నమాట. శ్వాస విజ్ఞానం అంటే ధ్యానం యొక్క మూల ప్రక్రియ తెలుసుకోవడం అన్నమాట. శ్వాస విద్య గురించి తెలుసుకోవడం అంటే ధ్యాన విద్య గురించి తెలుసుకోవడం అన్నమాట. ధ్యాన విద్య యొక్క మూలము శ్వాస విద్య. ధ్యాన శాస్త్ర విజ్ఞానం యొక్క మూలము శ్వాస విజ్ఞానం, శ్వాస శాస్త్ర విజ్ఞానం. ప్రతి పిల్లవాడు, పెద్దవాడు, ఆడ మగ, రాజు పేద, పండితుడు పామరుడు, అందరికీ తప్పనిసరిగా అవసరమైన విద్య ధ్యాన విద్య, అర్థాత్ శ్వాస విద్య. విద్యార్థి జగమంతా కూడాను ధ్యానమయమవుతోంది, ధ్యానపరంగా జాగృతమవుతోంది. అత్యద్భుతమైన వాటి ఫలితాలను తమ జీవితంలో, విద్యార్థి జీవనంలో ఆ క్రాంతిని పొందుతున్నారు. విద్యార్థి అంటే స్కూల్కి పోయే, కాలేజీకి పోయే విద్యార్థే కాదు, ఇంట్లోనూ విద్యార్థులు ఉంటారు, మార్కెట్లోనూ విద్యార్థులు ఉంటారు. ప్రతి వ్యవసాయ రైతు విద్యార్థి, ఎప్పుడు నేర్చుకునే ప్రతి గృహిణి విద్యార్థే. ఆ విధంగా చూసుకుంటే విద్యార్థి కానీ వాళ్ళెవరూ లేరు. ప్రతి ఒక్కళ్ళు ఎప్పటికీ విద్యార్థులే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.